నమస్తే. తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి స్థాపించి చాలా మంది తీన్మార్ మల్లన్న అభిమానులు అలాగే నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చి? నా పేరు బండారు నాగేశ్వరరావు. నేను భద్రాచలం నుంచి వచ్చాను. భద్రాచలం బీసీ ఐక్యవేదిక డివిజన్ కమిటీకి జనరల్ సెక్రటరీ నేను. ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒక రాజకీయ పార్టీ స్థాపించారు, ఎంతవరకు ప్రజలకు వెళ్తారు? ఇది ఎన్నో రోజులుగా ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష. ఇలాగా కొత్తగా పార్టీ పెట్టాలని, బీసీలు వాళ్ళ ఓట్లు వాళ్ళు మేమే వేసుకోవాలని, రాజ్యాధికారంలోకి రావాలని ఎప్పటి నుంచో ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష ఇది. కాకపోతే మాకు ముందుండి నడిపించేటువంటి నాయకుడు లేక ఎంతకాలం వెనకబడిపోయాము. ఈరోజు తీర్మాన్ మల్లన్న గారి రూపంలో ఒక నాయకుడు మాకు ముందుకు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అంత మాత్రమే కాకుండా మేధావులు ఎంతోమంది ప్రొఫెసర్లు, జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్ మేధావులు కూడా మాకు ఉండటం మాకు చాలా సంతోషకరం. ఈ రోజున అన్ని వర్గాల ప్రజల్లోకి బీసీ వాదాన్ని తీసుకుని వెళ్ళి రాజ్యాధికారం దిశగా మేము పయనించాలనే ఉద్దేశంతో మేము ఈ మీటింగ్ వచ్చాము. కాబట్టి మాకు చాలా సంతృప్తినిచ్చింది ఈ కార్యక్రమం. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళి మేము ఏదైతే కోరుకున్నామో ఆ దిశగా మేము సాధించుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు, చాలా మంది. వాళ్ళందరూ రాజకీయ పదవులకు ఆశపడి లాస్ట్కి చివరికి ఆ బీసీ ఆకాంక్షతో అదంతా పక్కన పెట్టేస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇది కూడా అంటే రాజ్యాధికారంగా దిశగా తీసుకెళ్తారని ఏ విధంగా నమ్మకం? ఈ రోజును చూసినట్లయితే మా బలహీనతలు ఆసరాగా చేసుకొని సంపన్న వర్గాలు ఏదో ఒకటి వాళ్ళకి ఆశలు చూపి ఇప్పటి వరకు వాళ్ళు ఆడుకుంటున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఈ రోజున అలా కాకుండా మనమే మన రాజ్యాధికారం మనమే సాధించుకోవాలనే దిశలో ఇప్పుడు మన ఏదైనా భ్రమలు పెట్టేసి ప్రలోభాలు పెట్టేసి మన వాళ్ళకి చుట్టూ తిప్పుకొని వాళ్ళు మనం ఏదో వాడుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి మన బీసీల వైపు తిరిగి బీసీ వాదాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి బీసీ సమాజాన్ని, బీసీ అధికారాన్ని తీసుకురావాలనే దిశగా ఇప్పుడు ముందుకెళ్లాలనేది మేము అనుకుంటా ఉన్నాం. ఎలక్షన్ టైం రాగానే బీసీ వాదులు, బీసీ నాయకులు ఎలక్షన్ టైం రాగానే ఆ పార్టీకి ఈ పార్టీకి అఫిలేట్ అయిపోయి వాళ్ళకి వీళ్ళకి ఓటేయాలని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మీరు బీసీ రాజ్యాధికార పార్టీ పక్షాన డైరెక్ట్ మాకు ఓటేయండి అని చెప్పేసి అలా అడగబోతున్నారు. అడిగితే ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు అనుకుంటారు? ప్రజలు ఏ విధంగా తీసుకుంటారంటే ఇప్పటి వరకు అధికారం కొంతమంది చేతుల్లోనే ఉంది, పదవులు కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున అన్ని కులాల వారికి అన్ని పదవులు కూడా ఇచ్చే విధంగా ఈ రోజున 130 కులాలు బీసీల్లో ఉంటే ఒకళ్ళిద్దరు మాత్రమే అక్కడ వాళ్ళు కనపడతా ఉంటారు. ఈ 130 కులాల్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి కార్పొరేషన్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అధికారాలు లేవు. కాబట్టి ఇప్పుడు అందరికీ అధికారం వచ్చే విధంగా ఒక్కళ్ళ దగ్గరే కాకుండా అధికారం అందరికీ వచ్చే విధంగా మేము ఆ వాదాన్ని ముందుకు తీసుకెళ్లి అందరినీ సమీకరించాలనేది మేము కోరుకుంటా ఉన్నాం. సార్, మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు నందికంటి సాయి కుమార్. నేను సికింద్రాబాద్ రెసిమెంటల్ బజార్లో ఉంటా. నేను టీచర్, సోషల్ యాక్టివిస్ట్. ఈరోజు బహుజనుల గురించి ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పడ్డది. ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలను ఒక ఓటు బ్యాంక్ లెక్క వాడుకుంటున్నాయి అన్ని పార్టీలు. అగ్రవర్ణ పార్టీలు ఒక కుక్కకు బొక్కేసినట్టు బీసీలకేసి కీమా అంతా వాళ్ళే తింటున్నారు. ఈరోజు బహుజనుల గురించి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఏర్పడ్డది. ఇప్పటి వరకు బీసీలలో ఒక 10-15 కులాలే అసెంబ్లీ మెట్లు ఎక్కగలిగినాయి. ఇప్పుడు మాత్రం బీసీలలో ఉన్న మెజారిటీ కులాలకు బీఫామ్ వచ్చి వాళ్ళు అసెంబ్లీలో పోతారు అనే ఒక ఆశ అనేది మొదలైంది. కనుక అగ్రవర్ణాలు ఉన్న బీసీలు కూడా ఈ పార్టీకి రావాలన్న ఆలోచన. రానున్న రోజులలో ఇది బలంగా తెలంగాణ వ్యాప్తంగా పోయి మల్లన్న గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, ఎంతో మంది బీసీలను అసెంబ్లీ వైపు తీసుకుపోవాలని నా ఆలోచన. చాలా మంది బీసీ నాయకులు ఎలక్షన్ టైం రాగానే ఆ పార్టీకి ఈ పార్టీకి అటు సైడ్ వెళ్ళిపోతారు అని చెప్పేసి ఒక వాదన కూడా ఉంది, బలంగా ఉంది. ఏం చెప్తారు మీరు? ఈ రోజే పార్టీ పెట్టిండ్రు కనుక దాని గురించి నేను కమెంట్ చేయలేను. అయినా నేను ఒక మాట చెప్తున్నా, మల్లన్న గారు ఏ పార్టీ వైపు బెండ్ కాకుండా ఎట్లా పెట్టిండో పార్టీ అదే విధంగా బీసీలను, ముఖ్యంగా బీసీలకు రిజర్వేషన్ లేదు, రాజకీయ రిజర్వేషన్ లేదు కనుక వాళ్ళందరి ఆశాజ్యోతి లెక్క వెలుగుతుండు. ఒకవేళ మీరు అన్నట్టు చేస్తే ప్రజల నమ్మకం కోల్పోతాడు. కనుక ఆ విధంగా చెయ్యడు. బీసీలు అందరినీ ముందుకు తీసుకుపోతాడు. అతను ముఖ్యమంత్రి కావాలి, ఎంతో మంది బీసీలను అసెంబ్లీ పార్లమెంట్ పంపించాలని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే తీన్మార్ మల్లన్న నమ్ముతారో అంతకన్నా ఎక్కువ మంది చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అంటే తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేసే ఈ విధంగా చాలా వరకు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీసీ సమాజం తీన్మార్ మల్లన్న నమ్ముతారా అంటే ఏం చెప్తారు?
ఇప్పుడు మనకు ఒక అసెంబ్లీలో పోటీ చేయాలంటే ఎట్లయినా మనకు వ్యతిరేకులు ఉంటారు కనుక ఆ విధంగానే ఒక పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు దానికి ఉంటారు కనుక తీన్మార్ మల్లన్నకు కూడా ఉండొచ్చు కనుక మనకు గెలవాలంటే ఒక 40% ఓట్లు వస్తే సరిపోతుంది కనుక ఆ 40% ఓట్లు కూడా ఒక మంచి క్యాండిడేట్ ఎవరైతే మంచి సోషల్ వర్క్ చేస్తారో ఎవరైతే మంచిగా చదువుకున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడ డబ్బులకు బెండు కాకుండా మంచి వాళ్ళని గుర్తించి టికెట్ ఇస్తేనే అది ముందుకు పోతుందని నా ఆలోచన. సో చెప్పండి అన్న, ఎంతవరకు సక్సెస్ అవుతుంది తీన్మార్ మల్లన్న పెట్టే కొత్త రాజకీయ 2028 100% తీన్మార్ మల్లన్న సీఎం అవుతాడు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. దానికి తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు దానికి సహకరిస్తాము. అన్ని విధాలుగా మేము ఆయనకు ముందు ఉంటాం. అంటే ఏం నమ్మకం అంటే ఏం హామీ ఇచ్చారు, ఏం నమ్మకం, ఏం భరోసా కల్పించారు మీకు అంటే సీఎం అవుతారు అని చెప్పి? 79 సంవత్సరాల నుంచి బీసీలు ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇప్పుడు ఎంతో మంది బీసీల గురించి పోరాటాలు చేశారు, కానీ బీసీల నోట నుంచి బీసీ వాదాన్ని పలికేయలేకపోయారు. చాలా మేధావులు చేశారు, కానీ మళ్ళీ సైలెంట్గా అయిపోయారు వాళ్ళు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీల నోట నుంచి బీసీ వాదాన్ని మాట్లాడుకుంటున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో. అంటే దానికి ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న అని మేము అనుకుంటున్నాం. మీరు చెప్తున్న మేధావులు ఎవరైతే ఉన్నారో చాలా మంది బీసీల పేర్లు చెప్పుకొని ఓట్ల టైం రాగానే ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి అఫిలియేట్ అయిపోయి సో ఆ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పి చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళలో తీన్మార్ మల్లన్న ఏ విధంగా నమ్ముతారు? తీన్మార్ మల్లన్న ఏ విధంగా నమ్ముతున్నాం అంటే, ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీల గురించి ఎంతో మంది పోరాటాలు చేశారు. మళ్ళీ వాళ్ళ మీద దాడులు ఎందుకు జరగలేదు, వాళ్ళ మీద అనుకోక ఎఫ్ఐఆర్ కేసులు ఎందుకు పెట్టలేదు? మరి దీన్ని కూడా యావత్ తెలంగాణ బీసీ ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తీన్మార్ మల్లన్న పైన ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారు అంతే మంది వ్యతిరేకతలు చాలా మంది, ఆయనని వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఈ రోజు చూసి మీరు ఫ్లెక్సీలు చింపడం కావచ్చు, ఆ విధంగా చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు బీసీ సమాజం ఆయన నమ్ముతారు అని చెప్పి ఈ విధంగా అనుకుంటున్నారు. అయితే దీన్ని యావత్ తెలంగాణ బీసీ ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకు చేయాలని చెప్తే 79 సంవత్సరాల నుంచి బీసీల బతుకుల గురించి, బీసీల గురించి ఆలోచన చేసిన ఏ ఒక్క లీడర్ ఇంతవరకు లేరు. కానీ ఈ రోజు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బీసీల గురించి, బీసీల బతుకుల గురించి ఆలోచన చేసి ఎన్నో దాడులు జరిగిన, ఎన్నో రక్తం ఏరులై పారిన, ఎన్నో కేసులు పెట్టిన ఆయన ప్రాణాలకు తెగించి ఈరోజు బీసీ రాజ్యాధికారమే తన టార్గెట్ గా తీసుకొని ఈరోజు చేయడం జరిగింది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే బయట ఒక్క ఫ్లెక్సీ కూడా లేకుండా చేశారు. వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోయింది. ఈ కులాలన్నీ ఏకమైతే మేము వాళ్ళ కింద అయిపోతామనే భయం ఏర్పడిపోయింది. కాబట్టి దీన్ని అందరూ యావత్ తెలంగాణ బీసీ ప్రజలు కూడా గ్రహించాలి. సో ఏం చెప్తారు ఇంకా ఫైనల్ గా? ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు రాబోతుంది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమే అధికారంలోకి వస్తామంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓట్లు పెట్టినా మేమే గెలుస్తామంటుంది, బీజేపీ పార్టీ లేదు ఈసారి పక్కా మేమే సీఎం అవుతామని. సో ఏం చెప్తారు మీరు? తెలంగాణ రాష్ట్రం బీసీ ప్రజలకు 79 సంవత్సరాల నుంచి ప్రతిరోజు బీసీలకు జరిగిన అన్యాయాన్ని తీన్మార్ మల్లన్న లాగా ఇంతవరకు ఏ లీడరు అవగాహన పరచలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు, ప్రతి ఒక్క బీసీలకు, ఎల్కేజీ పిల్లలకు యూకేజీ నుంచి ఎల్కేజీ వరకు మనం చదువు ఎట్లయితే చెప్తామో ఇప్పుడు ఈ 3 సంవత్సరాలలో ప్రతి బీసీ, యావత్ తెలంగాణ బీసీ ప్రజలకు మనం ఆ విధంగా చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరం ఉంది బీసీలకు. సో చెప్పండి సార్, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకోండి? ఎందుకంటే చాలా వరకు బీసీ రాజకీయ పార్టీలు, బీసీ సంక్షేమ సంఘాలు అలాంటి చాలా వరకు వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో ఈరోజు రాజకీయ పార్టీ ఆవిర్భావమైంది. సో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు బిడ్డ కడుపులో పడ్డ తర్వాత, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఎంతవరకు ఐఏఎస్ అవుతుందా, ఐపీఎస్ అవుతుందా అనేది కలలు అంటాం. ఆ కళలు నిజం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది ఇప్పటికిప్పుడు అంచనా వేసుకోలేం కదా. ఇవాళ ఒక బీసీ పొలిటికల్ బిడ్డ పుట్టింది. బీసీలకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీ లేదు అనేది తీసేసి ఒక కొత్త రాజకీయ పార్టీ రావడం జరిగింది. ఇవాళ స్పేస్ ఉన్నది. తెలంగాణ ఉద్యమ కాలంలో బీసీ పార్టీలు నిలబడలేకపోయినాయి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కనుక. అట్లనే విప్లవ పార్టీలు కూడా కొన్ని, కూరరాజన్న పెట్టిన జనశక్తి లేదా ప్రతిఘటన మధుసూదన్ రాజు యాదవ్, అట్లనే వీరన్న సిపిఎస్ఐ డిబిఎస్వి పెట్టిన వీరన్న, మేమెంతమంది మాకంత వాటా అనే సూత్రాన్ని తీసుకొచ్చిన వీరన్న, ఆ పార్టీలు కూడా నిలబడలేకపోయింది. కనుక ఇవాళ ఎందుకు అంటే అప్పుడు వేరే ఉద్యమాలు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమం లాంటివి. కానీ ఇవాళ బీసీ ఉద్యమమే, ఇక వేరే అంశాలే లేవు. కనుక ఈ పార్టీ ఖచ్చితంగా నిలబడుతుంది.
దేశానికి దిశానిర్దేశం చేస్తుంది, దేశానికి ఒక వెలుగునిస్తుంది. అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఇటు రాష్ట్ర పార్టీస్ అయినా సరే కేంద్ర పార్టీలు అయినా సరే అన్ని కూడా సో డబ్బులతో కూడిన అవసరం ఉంది. రాజకీయాలు ఉండాలంటే రాజకీయ పార్టీ నడిపే డబ్బులతో. సో అంత డబ్బు తినవని మళ్ళీ నా దగ్గర ఉందంటారా? డబ్బులు అనేది అసలు విషయమే కాదు. అట్లా అనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర, తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న డబ్బులు తెలంగాణ రాష్ట్ర సమితి దగ్గర లేవు. కేసీఆర్ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఏం చేస్తుండ్రి అనేది చాలా మీడియాలో వస్తుంటది. ఒక ఆయన బాత్రూమ్లు కడిగిండని, ఒక ఆమె బోకే అవి పెట్టుకున్నదని. అందుకని డబ్బులుండి పార్టీ ఎవరు పెట్టరు. ప్రజలకు అవసరం ఉందా లేదా అనేదే అసలు విషయం. కాబట్టి డబ్బులు క్రైటీరియానే కాదు, పార్టీ ప్రజలకు అవసరమైతే డబ్బులు ప్రజలే ఇచ్చుకుంటారు. కాన్షీరామ్ కూడా ఓటు దేవు నోటు దేవు అని పిలిపించిండు, ప్రజలు ఓట్లేసిండ్రు, నోటు కూడా ఇచ్చిన పరిస్థితి. కనుక ఇవాళ బీసీ ఉద్యమానికి బీసీ పొలిటికల్ పార్టీ అవసరం కాబట్టి డబ్బులు లేకున్నా పార్టీ నిలబడతారు. తీన్మార్ మల్లన్నకి ఎంతమంది అయితే అభిమానులు ఉన్నారో, ఎంతమంది అయితే ఫాలోవర్స్, అంతకన్నా ఎక్కువ వ్యతిరేకులు ఉన్నారు. చాలా మంది బ్లాక్ మెయిలర్ అదే చెప్తా ఉంటారు. శ్రీని పదంలో తెలంగాణ సమాజం, అందులో ముఖ్యంగా బీసీ సమాజం ఎంతవరకు ఆయన అడుగులలో నడుస్తారు? నిజానికి ఏ మనిషి రెండో మనిషిని మంచోడని ఒప్పుకోడు. భార్య భర్తను మంచోడని ఒప్పుకోదు, భర్త భార్యను మంచోడని ఒప్పుకోడు. ఇవన్నీ సహజమైన విషయాలు. వ్యతిరేకులు అభిమానించే వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అందుకని అభిమానించే వాళ్ళు ఉన్నారా లేదా? అసలు వ్యతిరేకించే వాళ్ళు లేకుంటే నువ్వు నాయకుడు ఎట్లయితావు? అంటే నువ్వు యుద్ధం చేస్తలేవు అనమాట. యుద్ధం చేసినప్పుడు నీకు శత్రువు ఉంటాడు. అందుకని ఏమి చెయ్యకుండా ఉంటే అభిమాని ఉండడు, శత్రువు కూడా ఉండడు. కనుక తీన్మార్ మల్లన్న చేసే దాంట్లో ఇప్పటివరకు పర్ఫెక్ట్ గానే చేస్తున్నాడు. గతంలో ఏదైతే ఆరోపణలు ఒకదాని మీద ఉండడు అనేది, ఆ ఒకదాని మీద ఉండడు అని అంటే ఫైనల్ గా ఒక సరి అయిన విషయం తోచే వరకు ఆయన వయసు ఎంత? 42 సంవత్సరాలు. బుద్ధుడు పుట్టగానే బుద్ధిమంతుడేం కాలే. బుద్ధుడు పుట్టగానే రకరకాల వ్యవహారాలతో తర్వాత సన్యాసం తీసుకున్న పరిస్థితి, తర్వాత జ్ఞానోదయం అయింది ఏంది బోధి వృక్షం కింద. అట్లనే ప్రతి మనిషికి పెరుగుతున్న క్రమంలో ఇది చేద్దామా అనే ఆలోచనలు కొన్ని చేసుకుంటూ వస్తాం. కానీ అట్లా ఇది మంచిదా అది మంచిదా అనుకో ఏది చేయకుండా కూర్చోవడం అనేది సరైనది కాదు. ఫైనల్ గా ఒక మంచి నిర్ణయానికి రావడం జరిగింది కనుక ఇప్పుడు పట్టుకున్నాడు అంటే దాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు. గతంలో కూడా 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో లొసుగులను 10 సంవత్సరాలు నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఆయనకి ఏదో బలం ఉండి కాదు, కేవలం ఒక చిన్న యూట్యూబ్ పెట్టుకొని 10 సంవత్సరాలు కేసీఆర్ తో పోరాటం అంటే మామూలు విషయం. కొండను ఢీకొన్నాడు. అందుకని ఇవాళ ఆయన మీద చేసే ఆరోపణలు అనవసరమైన ఆరోపణలు చేసేవారు ఏదైనా వచ్చి రుజువు చేయాలి. అట్లా కాదు ఇట్లా రుజువు చేయాలి. అది రుజువు చేసే పరిస్థితి ఎవరికి లేదు. అందుకని ఇవాళ బీసీ రాజకీయ పార్టీ పెట్టగలిగిన మునగాడు, బీసీ రాజకీయ పార్టీని నడిపించగలిగిన శక్తివంతుడు తీన్మార్ మల్లన్న. పార్టీ పెట్టిన సందర్భంలో, పార్టీ పెట్టబోయే సందర్భంలో ఈ రోజు మనం ఈ హోటల్ చుట్టుపక్కల కూడా ఫ్లెక్సీలన్నీ చింపేసిన పరిస్థితి, చాలా మంది అడ్డుకునే పరిస్థితి. సో అలాంటి సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం ఏ విధంగా నడవబోతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇంతమంది వ్యతిరేకిస్తారు, ఇంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. సో నిలదొక్కుకోవాలి. దీనివల్ల ఏమీ జరగదు అనుకుంటే అట్లా ఫ్లెక్సీలు చింపేసేటోళ్ళు కాదు. ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది అనుకున్నారని కనుకనే చిన్న ఫ్లెక్సీలు కూడా ఉండకుండా వాళ్ళ కుట్రలు చేస్తున్నారు. కానీ ఫ్లెక్సీలు చింపేస్తే ఆగదు, ఫ్లెక్సీలు చింపేస్తే కూడా ఇంకా పెరుగుతూనే ఉంటది. అందుకని వాళ్ళు ఇది జీవమున్న అంశం కాబట్టి వాళ్ళు ఎంత అణచివేతకు గురి చేస్తే అంత ఉద్యమం పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం. ఫైనల్ చెప్పండి సార్, ఏం భరోసా కల్పించారు, ఏం హామీ ఇచ్చారు వచ్చిన ఇక్కడ ఈ పార్టీ ఆవిర్భావ సందర్భంగా వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, వాళ్ళందరికీ ఏం హామీ ఇచ్చారు? కార్యకర్తలకు హామీ ఏముంటది? కార్యకర్తలందరూ హామీలు చూసుకొని ఏం రాలేదు. బీసీలందరూ లేదా ఈవెన్ ఎస్సీలు కూడా ఎస్టీలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఒక పార్టీ కావాలి. గతంలో అనేక పార్టీలు వచ్చినాయి పోయినాయి కాబట్టి ఇవాళ ఒక హోప్ ఇచ్చింది కొత్త పార్టీ. అందుకని ఏమీ వ్యక్తిగతంగా ఏమీ కల్పించాల్సిన అవసరం లేదు. రాజ్యాంగమే మా ఆయుధం. రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తే అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్ని వర్గాలకు అన్ని చెందుతాయి. కాబట్టి ప్రత్యేకించి ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పాల్సిన అవసరం లేదు. మానేశ్రీ కాన్షీరామ్ కూడా అదే అన్నాడు. మీ మేనిఫెస్టో ఏంది అని అడిగినప్పుడు నా మేనిఫెస్టో రాజ్యాంగమే, నేను కొత్తగా ఏది తయారు చేయాల్సిన ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం లేదని చెప్పిండు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కూడా రాజ్యాంగమే మేనిఫెస్టో అవుతుంది. అన్న మీ పేరు ఎక్కడ నుంచి? నా పేరు యాదగిరి, మేము దుబ్బాక మండలి నుంచి వచ్చినాం, సిద్దిపేట జిల్లా. చెప్పండి అన్న, ఎట్లా సిద్దిపేటలో ఆల్రెడీ ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ పాగా వేసుకొని ఉంది,
సో ఇంకా అక్కడ ఇతర నాయకులు అందరు ఉంటారు. సో అక్కడ ఈ తీర్మానం వలన పెట్టిన పార్టీ ఈ విధంగా నిలదొక్కుంటుంది. ఒక విషయం ఏంటి అంటే లోతుగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ 70 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో బీసీల కోసం కొన్ని రాజకీయ పార్టీలు కొంత మెల్లిమెల్లిగా వచ్చి అదే తరుణంలో మెల్లిమెల్లిగా అది కనుమరుగవుతున్న ఈ తరుణంలో ఉద్యమాలకు నిలయమైన ఈ తెలంగాణలో బీసీల కోసం కొత్త పార్టీ పెట్టడం అనేది అగ్రస్థానంలో ఉంచి మనం చూడాల్సిన విషయం. ముందుగా దుబ్బాకలు అంటే అక్కడ ముఖ్యమంత్రి గారికి అల్లుడైన హరీష్ రావు గారు, తర్వాత అక్కడ కంచుకోటగా మిగిలిన ఒక బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఉద్యమాలకు నిలవైన అదే దుబ్బాకలో రఘునందన్ రావు గారు పాగా వేసింది. అంటే వాళ్ళ ఉనికి ఎట్లా పోయిందో మనం తెలంగాణ రాష్ట్రం అంతా చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు నడుస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంత ప్రజాపాలన అంటూ వస్తున్న ఈ రాజకీయ పార్టీలలో ఈ బీసీ పార్టీ పెట్టడం అనేది అదే విధంగా ముందుకు వస్తుంది. అదే విధంగా ఆ తెలంగాణ ప్రజలు కూడా దీన్ని అంత గొప్పగా చూస్తారని ఆశిస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అంటే రాష్ట్ర రాజకీయ పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి, అలాగే కేంద్రం నుంచి ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బీసీ రాజ్యాధికార పార్టీ ఏ విధంగా ముందు పోతారు? 100% బీసీ కాన్సెప్ట్ మీద పోతున్న ఎప్పుడైనా సరే ఒక సంస్కరణలు సిద్ధాంతాలను కలిగిన ఏ రాజకీయ పార్టీ అయినా అది కంపల్సరీ కనుమరుగు అవ్వకుండా ప్రజల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. అలాగే బీసీ పార్టీ కూడా మల్లన్న స్థాపించిన ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ప్రజలు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఈ బీసీ వర్గాలంతా కూడా ఇక్కడికి వచ్చిన ప్రజానికమే చెప్తుంది ఇది ఎప్పుడు చిరస్థాయిగా నిలబడుతుంది అని. చాలా మంది బీసీకి సంబంధించిన నాయకులు, బీసీ సంఘాల నాయకులు కూడా చాలా మంది సో ఎలక్షన్ మూమెంట్ రాగానే ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోతున్న పరిస్థితి, ఏదో ఒక పార్టీకి ఓట్లు వేయండి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఈ బీసీ బహుజనులందరూ కూడా సో ఇటు బీసీ రాజ్యాధికార పార్టీకి ఓటు వేస్తారు అనుకుంటున్నారు. 100% వేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక బ్యాక్ బోన్ లేకుండా, అక్కడ ఉన్న ఒక బీసీలకు బ్యాక్ బోన్ లేకుండా కొంతమంది విడదీసి పరిపాలించే విధానాల్ని అక్కడ అలవాటు చేసింది కాబట్టి వాళ్ళు గత్యంతరం పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు జెండా ఎత్తింది తప్ప ఈ తెలంగాణ ఎప్పుడైనా సరే కంచుకోట ఈ తెలంగాణ ఉద్యమాలకు నిలవని ఈ తెలంగాణలో బీసీలు ఒక ఏకతాటికి పైకి రావడం అనేది ఇది మల్లన్న గారి సారథ్యంలో సాధ్యమవుతుంది. ఇది 100% బీసీలంతా ఏకమై ఈ రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేస్తారు. ఎంతమంది అయితే మల్లన్న నమ్మే వాళ్ళు ఉన్నారు అంతే మంది మల్లన్న వ్యతిరేకించే వాళ్ళు. సీ నేపథ్యంలో బీసీ సమాజం అంతా కూడా తీర్మానం మల్లన్న నమ్మి ఆయన ఓటేస్తారు అనుకుంటున్నారు. 100% వేస్తారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎదురు గాలిలోనే గాలిపటం లేస్తుంది. ఈ తిరుగుబాటు లేకుండా, విమర్శలు లేకుండా అది మనిషే గాని రాజకీయ పార్టీ కానీ ఎదుగుదల ఎప్పుడు ఉండదు. విమర్శలు సహజమే, ఏ మనిషికైనా సహజమే. కేసీఆర్ తొలినాళ్లలో టీఆర్ఎస్ పుట్టినాడు కూడా ఆయన దగ్గర ఎలాంటి డబ్బు అధికారం ఎలాంటిది లేదు. కేవలం ఇలాంటి బీసీ నాయకులను పట్టుకొని ఆయన అగ్రస్థానానికి ఎట్లా వచ్చిండో బీసీలంతా కూడా మల్లన్నను కూడా అదే అగ్రస్థానానికి చేరుస్తారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో డబ్బు ప్రామాణికంగా మారింది. అయితే తీర్మానం మల్లన్న దగ్గర మళ్ళీ రాజకీయ పార్టీ పెట్టారు. సో అంత డబ్బు ఉందా అంటే ప్రజలందరినీ పోగేయడం కావచ్చు, ఓట్లు అడిగే విధంగా చాలా వరకు ఖర్చులు ఉంటాయి. సో అంత డబ్బు ఉందంటారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకవేళ తను మేనిఫెస్టోలో పెట్టవలసింది డబ్బును మద్యాన్ని తుది మట్టం మొత్తం నీలమట్టం చేసే దిశగా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోవాలని మేము సజెషన్ చేస్తా ఉన్నాం. డబ్బు ఎప్పుడు కానీ శాశ్వతం కాదు. ఎందుకంటే డబ్బున్న వాడే ఈ రాజ్యాన్ని ఏలాలంటే అంబానీ లాంటి వాళ్ళే ఏలాలి. మరి మోడీ లాంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు? దాన్నే మనం కంపల్సరిగా నిర్దేశంగా తీసుకొని డబ్బు ఎప్పటికైనా పనికిరాదు. ఈ తెలంగాణలో పేదవాళ్ళు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో ఉద్యమాలలో ఉన్న వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు కాదు, అగ్రస్థానంలో పోయినరు వాళ్ళు. డబ్బు ఎప్పుడు కానీ అది అవసరం కాదు, అసలు అత్యవసరం కూడా కాదు. ఈ డబ్బు అనేది అసలు పనికి రాకుండా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాన్ని వెళ్తుంది. నందు మాది సిద్దిపేట. బీసీలకు ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టుకోవడము అసన్నమైంది. ఎందుకంటే ఇంతకుముందు నవ తెలంగాణ కానీ, తల్లి తెలంగాణ కానీ, ఆలయ నరేంద్ర కానీ ఇలాంటి వాళ్ళు బీసీల తరఫున కాసిన జ్ఞానేశ్వర్ కానీ వీళ్ళు పార్టీ పెట్టిరు. ఆ పార్టీ పెట్టినప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత అవేర్నెస్ లేదు, ఇంత జనాలకి తెలివి తేటలు అప్పుడు రాలే. వాళ్ళని మసిపూసి మారడగా చేసినట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కింది. వాళ్ళు దాచుకున్నారు, దోసుకున్నారు, అన్నీ అయినాయి. ఇలా వాళ్ళ కుటుంబం వాళ్ళే తిట్టుకుంటున్నట్లాంటి పరిస్థితులు కూడా సాక్ష్యం ఇంకోలో కావాల్సిన అవసరం లేదు. వాళ్ళే సాక్ష్యాలు కూడా వస్తున్నాయి. డబ్బు అనేది ఎప్పుడు కూడా ప్రామాణికం కాదు. డబ్బుతోటే ప్రతిదీ సాధిస్తాం అనుకుంటే అలెగ్జాండర్ యుద్ధాలు చేశాడు, కానీ యుద్ధాలు చేసి కూడా లాస్ట్కి అయితే సందేశాన్ని ఏమిచ్చిండంటే సమాజానికి మేము ఏం కూడా సాధించలేము, మేము అయ్యో ఒక చరిత్రనే అన్నట్టుగా చరిత్రనే మిగులుతుంది అని చెప్పి ఆయన ఒక ఉదాహరణ ఇచ్చిండు. దాంట్లో భాగంగానే ఓట్లు అనేది డబ్బుతో కూడుకుంది కాదు, కత్తితో సాధించండి, కర్ణతో సాధించచ్చు అని చెప్పి మనకు వివేకానందుడు చెప్పాడు. అట్లా మేము నెత్తురుబొట్టు నేల మీద పడకుండా రాజ్యాధికారం తెచ్చుకోమని భారత రాజ్యాంగంలో ఓటును అంబేద్కర్ గారు
పొందపరిచాడు. అది ఓటు 18 సంవత్సరాల వయసు నుండి మొదలు పెడితే సత్య ముసలమ్మ తాత వారికి కూడా అది సమానమే. ఆ ఓటును మేము మా నోటి ద్వారా మా మంచి ద్వారానే ఓటేసుకొని పరిపాలన చేసే అట్లాంటి పరిస్థితి ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రజలు దీవిస్తారు. ప్రజలే పెద్ద ఆస్తి. ఇప్పుడు చాలా మంది బీసీలు ఈ విధంగా మాట్లాడుతుంటే ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకునే కానీ ఎలక్షన్ టైం రాగానే ఏదో ఒక పార్టీకి ఓటేసేస్తారు అని చెప్పి చాలా గట్టిగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా నమ్మొచ్చు అంటే మీరు అన్నారు బీసీ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేస్తారని, మీరు బీసీకి ఓటేస్తారని ఏ విధంగా ఇంత ముందు బీసీలకు ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు, అంటే పార్టీ అనేది లేదు. ఈ రోజు పార్టీ పెట్టుకున్నాడు. ఇంత ముందు పార్టీ లేనప్పుడు ఆయా పార్టీలలో బీజేపీలో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, బీఆర్ఎస్ లో కావచ్చు, ఆయా పార్టీలలో ఉండి మా ఓట్లు వాళ్ళకు వాడుకున్నారు. మాకు సెల్స్ గా వాడుకున్నారు. అంటే చిన్న చిన్న పదవులు ఇచ్చిర్రు. ఎస్సీ సెలానో, బీసీ సెలానో, మైనార్టీ సెలానో, ఇట్లా అనేక రకాలుగా మాకు పదవులు ఇచ్చి మమ్మల్ని ఆడికే వాడుకున్నారు. కానీ ఓటు మాత్రం చివరికి వాళ్ళకే ఏమించుకున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు పార్టీ పెట్టుకున్నాం. మేము ఆ పార్టీని కాపాడుకోవడానికి మేమే ప్లాట్ఫామ్ లో ఉండి నిలబడి అభ్యర్థులుగా మా వాళ్ళని నిలబెట్టుకొని మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది ప్రజల ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు రేపు ఓటమి గెలుపు అనేది. ఇవాళ మల్లన్న మీద అనేక రకాల విమర్శలు రావచ్చు. ఆయన ఉంటాడా, ఆయన చివరి వరకు ఉంటాడని నమ్ముతుండ్రా? బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు, కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంకో అవతారం బీఆర్ఎస్ అని ఈయన అనేక అవతారాలు ఎత్తినట్లాంటి ఈ వ్యక్తి మీకు కరెక్టేనా అని కూడా కొందరు అనుకోవచ్చు. కానీ ఒక మనిషి చేసే మనిషికే తప్పులు ఉంటాయి, ఏం చేయడానికి తప్పులు లేవు, ఒప్పులు లేవు. కాబట్టి మల్లన్న అనేటోడు కూడా ఇవాళ ఆయన వయసు 42 సంవత్సరాలు ఉంటుంది. ఆయన ఇలా అన్ని తెలిసిన వ్యక్తి అని నేను అనుకుంటలేను. ఎన్ని తెలిసినా ప్రజల నుండి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ఆయన కూడా ప్రజలతోటి నేర్చుకొని ముందుకు పోతాడని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. నా పేరు పాత్కుల వెంకటేశము, సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట. నేను నీటి సంఘం చైర్మన్గా యునానిమస్ 2 సార్లు కోఆపరేటివ్ చైర్మన్గా ఎన్నికైన, ఒకసారి ఎంపీటీసీ, మొన్నటి వరకు సర్పంచ్గా ఉన్నాను. ఇవాళ దాదాపుగా 75 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చింది మనకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళే పార్టీలు పెట్టి నాయకత్వం అంతా వాళ్ళదే ఉన్నారు. ఇవాళ ఓట్లు మాయి, సీట్లు వాళ్ళయి. అట్లాంటిది ఇవాళ బీసీలకు చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్క కులంలో ఇవాళ ముదిరాజులు కావచ్చు, గౌడ్స్ కావచ్చు, యాదవ్స్ కావచ్చు, అన్ని కులాలలో కూడా మనం నిజంగా అణగారిపోతున్నాం, మనల్ని అణగదొక్కుతున్నాం అనే చైతన్యం వచ్చింది. కాబట్టి ఈ మూమెంట్లోనే ఇవాళ మల్లన్న గారు పార్టీ పెట్టిర్రు. ఖచ్చితంగా బీసీ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వస్తుందని నేను చాలా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని ఏం అడగట్లేదు, మేము సీట్లు మాయే, ఓట్లు మాయే. అందుగురించి మేమే పడతాం, మేమే గెలిచి మేమే ఓట్లు వేసుకుంటాము, మేమే గెలుస్తాం. వాళ్ళు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. బీసీ సమాజం అంతా బీసీలకు ఓట్లు వేస్తారు అనుకుంటారా? వేస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా వచ్చింది, బీసీలలో ప్రజలలో కూడా వచ్చింది. ఎందుకంటే మనల్ని ఎప్పుడు వీళ్ళు వాడుకుంటారు తప్ప మనకు నిజంగా క్వార్టర్లు ఇచ్చో లేకుంటే పైసలు ఇచ్చో ఓట్లు వేసుకునే పరిస్థితి ఉన్నారు కాదు. మనోళ్ళు మనం అధికారం ఉన్నట్టుంటే వడ్డించేవాడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా కానీ మనకు న్యాయం జరుగుతుంది అనే దిశగా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఈ బీసీలలో చైతన్యం వచ్చింది కాబట్టి బీసీ రాజ్యాధికార పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం. అంటే తీర్మానం మల్లన్న చాలా పార్టీల నుంచి, అటు బీజేపీలో నుంచి, కాంగ్రెస్ నుంచి, మళ్ళీ ఇటు కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. సో ఎట్లా నమ్ముతారు అనుకోవచ్చు? అయితే ఆయన ఏ పార్టీకి పోయినా, ఏ పార్టీ నుంచి వచ్చినా ఆయన మాట్లాడే తీరు ప్రజలలో చైతన్యం కల్పించే రకంగా ఉన్నది. ఇవాళ ఇంకోటి బీసీ కాన్సెప్ట్ మీద ఇవాళ పెట్టిండు కాబట్టి తప్పకుండా సక్సెస్ అవుతుందని మేము భావిస్తున్నాం. నా పేరు ఉమేష్ ముదిరా. నేను స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ దొరల పార్టీలు దోచుకోవడంలో తప్ప విద్యార్థుల పట్లన, నిరుద్యోగుల పట్లన ఏనాడు కొట్లాడింది లేదు. కాంగ్రెస్ పార్టీ 59 జీవో, 55 జీవో, 29 జీవో అని చెప్పేసి రిజర్వేషన్లు తీసేసింది. అలానే బీఆర్ఎస్ పార్టీ పేద విద్యార్థులకు దక్కాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళని నట్టేట మోసించేసి బీజం పోసింది అక్కడనే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 8,000 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నా కూడా విడుదల చేస్తలేదు. కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీరందరూ ఈ బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించండి. ఈ దోచుకునే పార్టీలు, కుటుంబ పార్టీలు మనకు అవసరం లేదు. ఎవరైతే నీతి నిజాయితీగా కొట్లాడతారో
ఉన్నారో మన బీసీల కోసం, మన ఎస్సీల కోసం, మన ఎస్టీల కోసం కొట్లాడుతారు. అలాంటి నీతి నిజాయితీమైనా వాళ్ళకి ఓటేపిద్దాం. తీర్మానం మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీలకు జరుగుతున్న మోసాన్ని ఎదిరించి మరి తీసుకొచ్చి తెలంగాణ రాజాధికార పార్టీ పెట్టిండు. మనం అందరం అన్నకు సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు బీసీల కోసం ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీని నట్టేయడం మోసం చేసి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీగా మారిపోయింది. కాబట్టి నేను అందరికీ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు పిలుపునిస్తున్నాను. అలాగే మార్పు రావాలి. ఆ తెలంగాణ ముందే ఏమన్నారు, తెలంగాణ వస్తా అన్నారు. మన తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలే కదా కొట్లాడింది, వాళ్ళే కదా ధర్నాలు చేసింది, రాసరోకలు చేసింది, వంట వార్పులు చేసింది, ఉద్యమాలు చేసింది, చచ్చింది, బతికింది అంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. కాబట్టి గద్దెనెక్కింది మాత్రం కేసీఆర్. కనుక ఈసారి చైతన్యవంతమైన దేశంలోనూ రాష్ట్రంలోనూ 60% ఉన్న బీసీలు ఒక్కసారి పిడికులు వరించి ఓటు గుద్దుకుంటే 100 తరాలు మన బీసీల రాజ్యాధికారం ఉంటాయి. అలాగే నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఓసీలలో కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు. వాళ్ళు కూడా బీసీల రాజ్యాధికారానికి, బీసీలకు సపోర్ట్ చేసే ఓసీలను కూడా మనం ముందుకు తీసుకొని కలుపుకుంటే మనకు తెలంగాణలో అడ్డే లేదు, మన రాజ్యమే ఉంటుందని నేను హెచ్చరిస్తూ, అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీలు చైతన్యవంతం కావాలని, బొచ్చులు 500,000 రూపాయల ఓట్లు అనకద్దని మనలాంటి నీతి నిజాయితీ పరుల నాయకులకు ఓటే గెలిపాలని నేను కోరుకుంటున్నాను. అలానే జై భారత్, జై బీసీ. సరే, మీ పేరు ఎక్కడి నుంచేనా? నేను బుడ్డుపల్లి చంద్రశేఖర్. నేను బీసీ పొలిటికల్ చేసి స్టేట్ కమిటీ. ఎక్కడి నుంచి? నేను ఎప్పుడు మల్లనగర్ టీమే, తీన్మార్ మల్లనగర్ టీమే. మా కాన్స్టిట్యున్సీ నాగార్జునసాగర్ నియోజకవర్గం. ఇప్పుడు గతంలో ఉద్యమాలు జరిగినాయి, బీసీ ఉద్యమాలు జరిగినాయి. 79 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతూ వస్తున్నాయి. గతంలో ఉద్యమాలు ఏంటంటే మాకు ఏం జరిగినాయి అంటే, మాకు ఇట్లా విద్యాపరంగా అన్యాయం జరుగుతూ ఉంది, మాకు స్కాలర్షిప్లు కావాలి, మాకు బిల్డింగ్లు కావాలి, హాస్టల్ బిల్డింగ్లు కావాలి, మాకు సన్న భోజనం బియ్యం కావాలి హాస్టల్లో అని చెప్పి ఉద్యమాలు చేసినాము. అరే మనము ఎందుకు వాళ్ళని అడుక్కోవాలి? ఈ దేశంలో ఉన్న జనాభా మేమే అధికం కదా, మేమే ట్యాక్సీలు కడతా ఉన్నాము, ఈ దేశంలో సంపద మాది కదా, దేశంలో రాజ్యాధికారం మాది కదా, వాళ్ళని మనం అడుకోవడం ఏంటి? మెజారిటీ జనాలు ఉన్నది మేమే కదా అని చెప్పి మేము రాజ్యాధికారం మనదైతే వాళ్ళు కదా, మనమే వడ్డించే కాడ ఉంటే అడుకునే స్థాయిలో మనం ఉండకూడదు అని చెప్పి మల్లన్న గారు ఆ విధంగా వచ్చారు. ఆ విధంగా మల్లన్న గారి వెనకాల నడుస్తారు అనుకో. ఎందుకంటే ఇప్పుడున్న బహుజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరు కూడా సో ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకుని ఎలక్షన్ ఓట్ల టైం రాగానే ఏదో ఒక పార్టీకి వేసేస్తాడు. సో అలాంటి ఏ విధంగా నమ్ముతారు అనుకోవచ్చు? ఇది చూసుకోండి, మల్లన్న గారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళ ఇంట్లో వార్డు నెంబర్ అయిన దాఖలు లేవు. ఇవాళ ఒక పేపర్ బాయ్ నుండి ఇవాళ ఎమ్మెల్సీ దాకా ఎదిగాడు. ఎమ్మెల్యేస్ కాకుండా రాష్ట్రంలో ఒక శక్తివంత నాయకులుగా తయారయ్యాడు మల్లన్న గారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా సంపన్న వర్గాలు మొత్తం మల్లన్న వైపు ఆశగా చూస్తూ ఉన్నాయి. అరే మల్లన్న మా రాష్ట్రం మా వర్గాలకు న్యాయం జరుగుతుందేమో. 79 సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతూ వస్తుంది. విద్యాపరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా మాకు అన్యాయం జరుగుతూ ఉంది. మల్లన్న గారి వల్ల నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశగా చూస్తున్నాయి అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు. 2020లో మల్లన్న గారు ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇవాళ ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఒక్క పిలుపునిస్తే, పార్టీ ఒక పిలుపునిస్తే కిందే కిసకిసలాడుతూ ఉన్నారు. భోజనం కూడా కుర్చీలు కూడా దొరకట్లేవు, అలా ఉంది. ఇలా గ్రామాల చర్చ నడుస్తూ ఉన్నది. ఇవాళ రాష్ట్రాలు ఏం నడుస్తుందంటే సొమ్ము కొంగ సోకొంద తయారైంది. సొమ్ము మనది సోకు వాంద అయిపోయింది. వాళ్ళ వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, వాళ్ళ వర్గాలు సంపద పెరుగుతుంది, మన వర్గాలు సంపద పెరగట్లేదు. ఇవాళ విద్యా వైద్యం చూసుకుంటూ చాలా భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాల్సిన విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో మెయిన్ ఏంటండి? విద్యా వైద్యమే కదా. ఇలా విద్యా వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా? మరి ఎందుకు ప్రభుత్వ వ్యవస్థలను ఎందుకు భ్రష్టు పట్టిస్తా ఉన్నాయి, ఎందుకు అభివృద్ధి చేయట్లేదు అంటే ప్రైవేట్ వ్యవస్థలు మొత్తం వాలాయి కాబట్టి. ఇలా ప్రైవేట్ స్కూళ్ళు వాలాయి, మన పిల్లల ఫీజులు కడితే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇలా మల్లన్న గారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ప్రజలు చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇవాళ మల్లన్న వైపు అన్ని వర్గాలు ఆశగా చూస్తున్నాయి. అంటే తీన్మార్ మల్లన్న ఎంతమంది అయితే అభిమానించే వాళ్ళను అంతగానే ఎక్కువ మంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఒక బ్లాక్ మెయిల్ ఈ విధంగా చాలా మంది చెప్తున్నారు. అలాంటి నేపథ్యంలో ఇటు బీసీ సమాజం తీన్మార్ మల్లన్న నమ్ముతారని చెప్పి ఎలా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ అనలేదా, దొంగ అనలేదా? కేసీఆర్ కూడా తెలంగాణ ఉదయంలో దొంగ అనలేదా, బ్లాక్ మెయిల్ అనలేదా? కామన్ ఎదుగుతున్నప్పుడు, లీడర్ ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇలా రేవంత్ రెడ్డి గారు అందరూ రాష్ట్రంలో అందరూ ఓట్లేస్తే ముఖ్యమంత్రి అయ్యిందా? కాలేదు కదా. ఇలా వ్యతిరేకత ఉంటుంది, ఆమోదించే ఉంటుంది, అవునా కదా. అవన్నీ వస్తూనే ఉంటాయి, ఎదుగుతున్నాయి. ఎంత విమర్శలు వస్తే అంత ఎదుగుతున్నట్టు. ఇవన్నీ తూతూ మంత్రమే, తూచి అన్ని. ఇవన్నీ ఏమో మల్లన్న ముందు 2028 మా లక్ష్యం ఏంటంటే, మా లక్ష్యం అంతా 2028లో రాజ్యాధికారం సాధించడమే, మల్లన్న ముఖ్యమంత్రి చేసుకోవడమే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానత్వ న్యాయం అందించడమే, సామాజిక న్యాయం అందించడమే, ప్రభుత్వ వ్యవస్థల్ని బాగు చేయడమే, విద్యా వ్యవస్థని బాగు చేయాలి. ఇలా విద్యా వ్యవస్థ బాగులేకపోతే న్యాయం అయితే దేశమే సర్వనాశనం అయిపోతుంది.
అవునా కదా? నేటి బాలలు రేపటి పౌరులు. ఈ రోజు బాలలకి నాణ్యమైన విద్య అందాలి, అందుకని రేపు దేశం బాగుపడుతుంది, పేదరికం నిర్మూలించవచ్చు విద్యతోనే. ఇవాళ విద్య మళ్ళా ముందున్న లక్ష్యం ఏంటంటే విద్యా వైద్యమే. ఈ విద్యా వైద్యము ప్లస్ భూపరిమితి చట్టం తీసుకొచ్చేసి ప్రతి పేదవాడికి, ప్రతి బీసీకి 2 ఎకరాల భూమి మినిమం ఉండేటట్టు చేస్తాడు. అది పొందుపరిచాడు. ఆ లక్ష్యమే పనిచేస్తాం మేము. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు, మంది రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ఇదే మెయిన్ విద్యా వైద్యం అని మేనిఫెస్టోలు పెట్టి ఓట్లు వేసుకొని గెలిచిన పరిస్థితి. అలాగే 3 ఎకరాల భూమి ఇస్తుందని కేసీఆర్ గారు కూడా గతంలో ఓట్లాడుకున్న పరిస్థితి. సో ఇప్పుడు తీర్మానం వల్ల ఏ విధంగా నమ్మమంటారు? ఎందుకంటే ఆల్రెడీ ప్రజలందరూ బీసీ సమాజం అంతా కూడా మోసపోయి ఉన్నారు అంటే విద్యా వైద్యం భూమి అనేది. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఇదే చెప్తాను, ఏ విధంగా నమ్మమంటారు? అంటే సార్ ఇప్పుడు గతంలో ఏం చేసినంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ ఉద్యమం కోసం, కాంగ్రెస్ పార్టీ పుట్టింది స్వాతంత్ర ఉద్యమం కోసం, బీజేపీ పార్టీ పుట్టింది సనాతన ధర్మం కోసం, మతత్వం కోసం పార్టీ చేస్తున్నారు. ఇవాళ ఎవరు కూడా ఏంటంటే ఒక ట్రెండ్ మారుతుంది. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏం వాడుకుంది? తెలంగాణ ట్రెండ్ వాడుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏం వాడుకుంటుంది? ఇప్పుడు కూడా దేశానికి స్వాతంత్రం తెచ్చామని ట్రెండే వాడుకుంటుంది. బీజేపీ పార్టీ ఏం వాడుకుంటుంది? మేము సనాతన ధర్మం అని వాడుకుంటుంది. ఇవాళ మేము ఏమనుకున్నాం, అన్ని వర్గాలకు సమానమైన న్యాయం అందిస్తాము, సామాజిక న్యాయం అందిస్తామనే లక్ష్యంతో మేము ముందుకు వచ్చాము. ఏ పార్టీలకు కూడా లేదు. ఇవాళ ఎందుకు బీజేపీ కేంద్రంలో ఉంది కదా, అధికారంలో ఉంది కదా, ఎందుకు సమర్థన న్యాయం అందించట్లేదు? మరి రాజ్యాంగంలో పొందుపరిచారు కదా. అంటే దేశంలో ఎవరు ఎంతో వాళ్ళ వాడు వాళ్ళు తీసుకోవాలని చెప్పాను. ఎందుకు చేయట్లేదు, అమలు చేయట్లేదు? అంటే ఉన్నవారికే చద్దిమూడ కడుతుంది కదా, కార్పొరేట్ వ్యవస్థలకే చద్దిమూడ కడుతుంది కదా. మరి ఉన్న పేద వర్గాల పరిస్థితి ఏంది? పేద వర్గాలకైతే నాణ్యమైన విద్య అందియాలి కదా. ఈ రెండేగా మెయిన్. ఇవాళ మా యొక్క టీఆర్పీ లక్ష్యము విద్యా వైద్యం పైన దురలకారు ఉన్న భూములు మొత్తం గుంజుకుంటాం, పేదలకు పంచుతాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మా యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ పురుడు పోసుకుంది. ఎందుకంటే ఈ దొరల పెత్తనం ఈ రోజుతో ఫుల్ స్టాప్. వెలమ దొరల పెత్తనం ఇక ఈ రాజ్యాధికార పార్టీ వచ్చింది కాబట్టి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. ఎందుకంటే రాజ్యాధికారం ఈ తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోరాటం జరిగింది, తెలంగాణ ఉద్యమం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగేదంతా బీసీ ఉద్యమం. మా తీర్మానం వలన బీసీ ఉద్యమం ఎట్లా చేయమన్నట్టు తెలుసా? మన ఓటు మనమే వేసుకోవాలి, ఇంకొనికి వేయొద్దిగా. ఇంతే మా ఉద్యమం. ఇంకా వేరే మేము ఏం చేయం. మా ఓటు మేము వేసుకుంటాం. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా, ఎంపీటీస్ వచ్చినా, జెడ్పీటీస్ వచ్చినా, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ రాని మా ఓట్లు మేము వేసుకుంటాం. డబ్బు పంచి, ధన ప్రజాస్వామ్యం, డబ్బులు పంచి ఇవాళ మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు. 5 ఏళ్ళు వాని బతుకు ఆగం అయిపోతారు. కాబట్టి ధన ప్రజాస్వామ్యం వద్దు. రాజ్యాధికారం వైపు బీసీలు పరిగెత్తుతా ఉన్నారు. ఇలా అన్ని కులాలు ఉన్నటువంటి అన్ని జాతులు, అన్ని వర్గాలు ఇలా బీసీ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాయి. అందరూ వచ్చిర్రు. ఇవాళ ఈ బీసీ పార్టీ ఈ రాబోయే రోజుల్లో 100% ఏ ఎలక్షన్ అయినా సరే విజయం పొందుతుంది. 2028లో మేము తీర్మానంలో ముఖ్యమంత్రి చేసుకుంటాం. ప్రధానంగా ఏం డిమాండ్లు పెట్టారు అంటే ప్రధానంగా తీర్మానం వల్ల ఏం హామీ ఇచ్చారు ప్రజలకంటే? బీసీలకు ఓట్లు ఏమనగా వేయరు. సో ఏదో ఒక హామీ ఇవ్వాలి, ఏదో ఒక భరోసా కలిపి ఏం భరోసా? మొట్టమొదటిగా రాజ్యాధికారము ఒకటి. బీసీలు ఓట్లు ఎందుకు వేయరు అంటే 100% ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరిచిర్రు. అంటే రాజ్యాధికారం మొట్టమొదటిది మేము సంపాదించుకుంటాం. రాజ్యాధికారం ఏదైతే మేము పొందినామో ఆ రాజ్యాధికారం ద్వారా వచ్చేటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి విధి విధానాలను మా బీసీలకు అందుతాయి. అప్పుడు మా బీసీలు బాగుపడతారు. ఇవాళ బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 90% ఉన్నారు. ఒక 10% 5% ఉన్న వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు. అయితే మా ఓట్లు మేము వేసుకున్నాక మా బడ్జెట్ మేమే పంచుకుంటాం. మా విద్య, వైద్యం, నిరుద్యోగం, తర్వాత రైతులు, తర్వాత భూమి పంపకాలు, ఇవన్నీ మా మలన అన్ని రెడీ చేసి పెట్టిండు. కాకపోతే ఏంటంటే మా ఓటు మాకేయాలి, బీసీ ఓటు బీసీ వేసుకోవాలి. ఇది వేస్తే మాత్రం రాబోయే 28లో మా తీర్మానంలో ముఖ్యమంత్రి పక్కా చేసుకుంటాం. అంటే తెలంగాణ ప్రజల్లో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తున్న వ్యక్తి తీర్మానం మల్లన్న. ఇవాళ తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతున్నదని ఇవాళ బీసీల రాజ్యాధికారం కోసం తెలంగాణ రాజ్యాధికారం అనే పార్టీ పెట్టి ఇవాళ బీసీల కోసం అడుగు ముందుకేస్తున్నాడు. ఇవాళ మరి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఇవాళ ఒక చాగలి ఏలవ, దొడ్డి కొమరయ్య, ఒక శ్రీకాంతాచారి లెక్క మరి వాళ్ళ ప్రాణాల త్యాగంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కూడా వాళ్ళ ఈ పట్టుదలతో ఇలా తీర్మానం మల్లన్న ముందుకు అడుగేస్తున్నాడు. అందుకనే మల్లన్న పేరింటే జల్లు మనాలే, ఈ అధికార పార్టీకి గుండెలు అదిరిపోవాలే. సాకలి అయిలవ్వ లెక్క సవాల్ చేయాలి, సాకలి అయిలవ్వ లెక్క సవాల్ చేయాలి.
దొడ్డి కొమురయ్య లెక్క దండు కట్టాలే, మల్లన్న పేరింటే జల్లు మనాలే, ఈ అధికార పక్షానికి దడలు పుట్టాలే, ములుగు ముసలవ్వ లెక్క గోసి పెట్టాలే, ములుగు ముసలవ్వ లెక్క గోసి పెట్టాలే, ఇక మునుపెన్నడు లేనట్టి పోరు చేయాలే, మల్లన్న పేరింటే జల్లు మనాలే, ఈ అధికార పార్టీకి గుండెలదురాలే. అందుకనే ఇవాళ రాజ్యాధికారం కోసం పయనిస్తున్న తీన్మార్ మల్లన్న అడుగుజాడలో మేమందరం కూడా అడిగేసి తెలంగాణలో రాజ్యాధికార పార్టీ అధికారం వచ్చేదాకా పోరాటం చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం.